At rest explodes into two pieces. The pieces must travel in opposite direction. Explain అని అడుగుతున్నారు. ఒక బాంబు కదలకుండా ఉన్నప్పుడు అంటే విశ్రాంతిలో ఉన్నప్పుడు పేలి రెండు ముక్కలు అయితే ఆ ముక్కలు ఎందుకని ఆపోజిట్ డైరెక్షన్ లో కదులుతాయి అని అడుగుతున్నారు. ఓకేనమ్మా? డన్. దిస్ ఈస్ డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. ఏంటమ్మా ఇది ఎందువల్ల? లా ఆఫ్ కన్జర్వేషన్ మొమెంటం వల్ల. వాట్ ఈస్ మీన్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం? టోటల్ మొమెంటమ్ ఆఫ్ ఏ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అక్కడ ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్, దాని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే అంటే ఇక్కడ క్వశ్చన్ మన బాంబ్ ఎక్స్ప్లోడ్స్ ఇన్ టూ పీసెస్. ది టూ పీసెస్ మస్ట్ హావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ మొమెంటమ్. సో ది పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఎందుకంటే లా ఆఫ్ కన్జర్వేషన్ మొమెంటం వల్ల. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లోషన్ ముందు బాంబ్ ఎక్కడ ఉంటుంది? రెస్ట్ పొజిషన్ ఉంటుంది. అప్పుడు దానికి టోటల్ మొమెంటం ఎంత? 0. ఎక్స్ప్లోషన్ తర్వాత ఒక ఒక పీస్ ఏమొచ్చి వన్ పీస్ మూవ్స్ ఇన్ వన్ డైరెక్షన్, అదర్ పీస్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అక్కడ మొమెంటం అనేది ఎంత ఉంటుంది? 0. ఓకేనమ్మా? దిస్ కీప్స్ టోటల్ మొమెంటం 0. సో ది పీసెస్ మస్ట్ హ్యావ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అమ్మా బాంబు పేలే ముందు విశ్రాంతిలో ఉంటుంది. అప్పుడు దాని యొక్క మొత్తం దాని యొక్క ఎంత ఉంటుంది? 0. దాని యొక్క పొజిషన్ ఎంత? 0. ఆఫ్టర్ ఎక్స్ప్లోడింగ్ తర్వాత బాంబు రెండు ముక్కలుగా విడిపోతుంది. సో ఒక ముక్క ఏమొచ్చి ఒక డైరెక్షన్ లో కదులుతుంది, ఇంకొకటి ఏమొచ్చి ఇంకొక ఆపోజిట్ డైరెక్షన్ లో కదులుతుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వల్ల. లా ఆఫ్ కన్జర్వేషన్ మొమెంటం అంటే ఏంటి? అక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఉండదు. సో టోటల్ మొమెంటం అంతా సేమ్ లో ఉంటది. సో నథింగ్ పుషెస్ ఆర్ పుల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.